ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 51 అధ్యాయం 3వ వచనం చూసుకుంటే, నా అతిక్రమములు నాకు తెలిసై నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే దావీదు భక్తుడు తెలుసు, నేను చేసిన పని ఏంటి, నా పాపం ఏంటో, నా దోషం ఏంటో నా కళ్ళెదురుగానే ఉన్నాయి. అవి నేను మర్చిపోలేదు, నేనేదో తప్పించుకుని తిరగాలని అనుకోవట్లేదు, నా కళ్ళెదురుగానే ఉన్నాయి. అందుకనే నేను నా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. నా పాపములు నేను కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నాను. నీ యొక్క పరిస్థితుల నుంచి, నా బంధకాల నుంచి, నా పాప యొక్క సమస్యల నుంచి విడుదల చేసేవాడు నా దేవుడు ఒక్కడే అని దేవునికి విజ్ఞాపన చేసుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎన్నో మనం దేవునికి వ్యతిరేకంగా, దేవునికి నచ్చనివి, మరి దేవుని మాటగా వినక మనకు నచ్చిన పనులు చేసుకుంటూ బ్రతుకుతూ దేవునికి కోపం తెప్పించే విధంగా ఎన్నో చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దావీదు ఎలాగైతే తన యొక్క తప్పును ఒప్పుకున్నాడో, మనం కూడా ఒప్పుకొని దేవుని దగ్గర శరణు చొచ్చగలిగితే దేవుడు గొప్ప విడుదల దయచేస్తాడు. అట్టి కృప ధన్యత మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.